రేస్ ఆఫ్ మెర్సీ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఛానల్లో మీకు అందిస్తూ ఉన్నటువంటి వర్తమానాలను బట్టి మీరిచ్చే ఆదరణను బట్టి మరొకసారి మీకు నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మరొక వర్తమానం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో సెలవీయబడిన మాట ప్రకారం లేఖనాన్ని మనం అధ్యయనం చేద్దాం. అందులో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందున్న వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటానికి ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోకూడదుము అని సెలవిచ్చాడు. ఈ సెలవిచ్చిన మాటల్లో ప్రభువు అనే విషయాన్ని ప్రత్యేకంగా మనం అధ్యయనం చేస్తూ ముందుకు సాగుదాం. ఈలోగా ఒక చిన్న పాట, పరిశుద్ధాత్మను కోరుమా జీవమ యేసు అనే పాట విందాం. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, ప్రభుని పేరట వేడు నరులందరి మీద నాయాత్మ నుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమా పఠనము గాది నెరాచి కాటే సరకులు వెదకు రీతి మరు వెదకి నన్ను నిరతకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, ప్రభుని పేరట వేడుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అన్నటువంటి ప్రస్తావనలో కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తులైన పౌలు గారు అన్నటువంటి మాట, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అన్నాడు. ఈ ఆత్మను పొందటం ద్వారా మన ముఖాలు ప్రకాశిస్తాయనే మాట కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అంటున్నాడు. 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అంటూ పరిశుద్ధాత్మను పొందినటువంటి జీవితాలు ఎలాగుంటాయన్న మాటలో మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, అందులో రాయబడిన మాటను మనం అధ్యయనం చేద్దాం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు
మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరము ముసుగులేని ముఖముతో అద్దములో ప్రకాశించినట్లంటే రిఫ్లెక్ట్ అయినట్టుగా మహిమలో ప్రవేశించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు అని పౌలు గారు అంటున్నారు. కనుక పరిశుద్ధాత్మ ఆవశ్యకతను గురించి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో బేతాళ జాన్ గారు పాడిన పాట, రచించిన పాటను చూసాం. పరిశుద్ధాత్మను గోరుమ జీవమ యేసు, ప్రభుని పేరట వేడుమ అనే పాట కూడా ఇప్పుడు వినటం చూసాం. కనుక ఆదికాండం నుండి పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రత్యక్షత పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్నట్టు మనం చూస్తాం. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము గారికి దేవుడు హేబేలుకు ప్రతిగా షేతునిచ్చాడు. షేతు ఏనోషు అనే వ్యక్తిని కన్నాడు. ఆ ఏనోషు అనే వ్యక్తి కాలంలో యెహోవా నామంలో ప్రార్థన చేయటం ఆరంభమైంది అని రాయబడి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయము 4వ అధ్యాయము 27వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఏనోషు కాలంలోనే యెహోవా నామములో ప్రార్థన చేయటం అనేది ఆరంభమైంది. ఈ సంతతినే దేవుని కుమారులు అనే మాట ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు. కానీ అది అర్థం చేసుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది అంటే గ్రహించటానికి సులువుతరంగా లేదు. దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు నెఫీలులు అనేవారు పుట్టారు అన్నాడు. అక్కడ దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేవారని, దేవుని ఆత్మ చేత ప్రార్థించేవారని కూడా మనం గమనించాలి. రోమా 8:14లో చెప్పబడినట్టుగా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులవుదురు అనబడుదురు అని పౌలు గారు సెలవిచ్చారు. ఇక్కడ ఏనోషు కాలంలో యెహోవా నామంలో ప్రార్థన ఆరంభమైంది అంటే వీరు దేవుని ఆత్మ చేత ప్రార్థించినట్టుగా అర్థమిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలు భక్తులు యెహోవా అనే మాట పలకటానికి భయపడి ఆ పదాన్ని పలకటంలో ఎక్కడైనా పొల్లు తప్పిపోతే అది శాపంగా భావించి వాళ్ళు యెహోవా అనటానికి బదులుగా ప్రభువా అంటూ పిలిచేవారు. నా ప్రభువా, నా దేవా అని పిలిచేవారు. అందుకే యెహోవా నామంలో ప్రార్థన చేయటం అన్నా ప్రభు నామంలో ప్రార్థన చేయటం అన్నప్పటికీ రెండు కూడా ఒకటే. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు మనకు తేట తెల్లంగా చెప్పినట్లు ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అన్న మాటను బట్టి మనం దీన్ని ధృవీకరించుకోవచ్చు. కనుక ఏనోషు కాలంలో యెహోవా నామంలో ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆ ప్రార్థనా జీవితం కలిగిన వారందరూ కూడా దేవుని పిల్లలుగా, దేవుని సంతతిగా ఎంచబడుతూ వచ్చారు. అదే పరంపరలో యోవేలు ప్రవక్త కూడా యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరొక ప్రవచనాన్ని చెప్పాడు. అంత్య దినాలను గురించి మాట్లాడాడు. మనం ఇప్పుడే అనుకున్నాం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:16లో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందున్న వారు మొదట లేతురు అన్నటువంటి విషయాన్ని ధ్యానించాం. కనుక యోవేలు ఏమంటున్నాడు ప్రభు రాకడను గూర్చి అన్నప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు,
మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. 31-32 వచనాలు. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్టు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యెహోవా నామమున అంటే ప్రభు నామమున ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుదురు అనే మాట యోవేలు ప్రవక్త గారు ప్రస్తావించారు. ఈ విషయాలనే మనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినప్పుడు, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదనని యోవేలు గారు ప్రవచించిన ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆ సంఘమునకు నాయకత్వం వహిస్తున్నటువంటి పేతురు కూడా ఈ మాటను ప్రస్తావించాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. ఈ మాట చెప్పడంతో పాటు యోవేలు గారు ప్రవచించిన ప్రవచనాన్ని ఈయన ప్రస్తావిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పేతురు గారు ప్రసంగంలో 19వ వచనం నుండి 21వ వచనంలో కూడా ప్రభు రాకడకు ముందు సూచనలు చెప్పాడు. ప్రభు ప్రత్యక్షముగా మహాదినమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ అభిషక్తుడు పేతురు అంటున్నాడు, ప్రభు రాకడకు ముందు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ ముద్ర కాలంలో ఏ సైగలు ఉన్నాయో, ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను గురించి మాట్లాడుతూ సూర్యుడు నల్లటి కమ్మల వలెను, చంద్రుడు ఎర్రటి బింబములు అయిపోయి అకాలపు కాలంలో ఉన్నట్లు నక్షత్రాలు రాలిపోతాయి అన్నదాన్ని ప్రస్తావిస్తూ, ఆ దినములో ప్రభునామమున ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుదురని అపోస్తుల కార్యం 2:21లో పేతురు గారు ప్రస్తావించిన ప్రస్తావనను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా ప్రభు నామంలో ప్రార్థన అనే శబ్దాన్ని వింటున్నాం. అలాగే రోమా పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు గారు మరొకసారి సంఘానికి, సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట మనం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు అనే దానికి తాత్పర్యం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు, నేను మనసుతో పాడుదును ఆత్మతోనూ పాడుదును, మనసుతో ప్రార్థన చేయుదును ఆత్మతోనూ ప్రార్థన చేయుదును అంటాడు. మనసుతో ప్రార్థన చేస్తే మనసు ఫలవంతంగా ఉంటుందని, ఆత్మతో ప్రార్థన చేస్తే ఆత్మ ఫలవంతంగా ఉంటుంది కనుక నేను ఆత్మతోనూ ప్రార్థన చేయుదును అంటూ దేవునితో మాట్లాడువాడు భాషలతో ప్రార్థన చేస్తున్నాడు అని కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ప్రస్తావించాడు. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే పెంతెకోస్తు పండగ రోజున ఆదిమ సంఘం, సార్వత్రిక సంఘం
పరిశుద్ధాత్మను పొంది ఏ విధమైనటువంటి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాజింపబడి వారి మీద వ్రాలి వారందరూ దేవుణ్ణి ఎలాగ ఆరాధించి ప్రార్థించారో ఆ అనుభవమే ప్రభు నామములో ప్రార్థించే అనుభవం. అందుకే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చినప్పుడు, అంటే పునరుత్థానుడైన క్రీస్తు, మహిమాస్వరూపుడైన క్రీస్తు, అగ్నిస్వరూపుడైన క్రీస్తు తన సంఘాన్ని తన చెంతకు తీసుకెళ్ళటానికి దిగొచ్చినప్పుడు ఆయన ఆత్మస్వరూపుడుగా ఉంటాడు కనుక ఆ ఆత్మస్వరూపాన్ని ఆస్వాదించేవారు, ఆత్మస్వరూపాన్ని అనుభవించేవారు, ఆ పోలికలో ఉన్నటువంటి వారు క్రీస్తులో ఉన్నవారుగా భావిస్తూ వారిని ప్రభు తీసుకెళ్తాడు. ఒకవేళ ప్రభు రావడం ఆలస్యమై చనిపోయి ఉంటే సమాధుల్లో ఉన్నవారు ప్రభు స్వరం వినగానే సమాధుల్లోంటి బయటకు వస్తారని, సజీవంగా ఉంటే ఆ సమాధుల్లో నుండి లేచిన వారు మహిమా శరీరాలతో లేచినట్లుగా, సజీవంగా ఉన్నటువంటి మనము మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడి ప్రభువును చేరటానికి అనువైనటువంటి రీతిగా ఉంటుందని పౌలు గారు తెస్సలోనిక పత్రికలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనుక ప్రభు రాకడలో ప్రభు నామంలో ప్రార్థన చేయవారు రక్షించబడుదురు అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మలో ప్రార్థన చేసేవారు వారి ఆత్మను రక్షించుకుంటున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడటం ద్వారా దురాత్మ నుండి విడిపించబడటం, సాతాను చెర నుండి మన ఆత్మను విడిపించుకొని దేవుని చేతిలో మన ఆత్మను భద్రపరచుకోవడమే పరిశుద్ధాత్మతో నింపబడటం. ఇలాగ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన ఆత్మ పరిశుద్ధాత్మ అనబడిన దేవుని ఆత్మ సన్నిహితమైన బంధంతో ఉంటారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ మాట్లాడుతూ హానోకు దేవునితో నడిచి ఎలాగో మరణం చూడకుండా కొనిపోబడినో, ఏలియా దేవునితో నడిచి అగ్నిరథాల అగ్నిగుర్రాల మీద కొనిపోబడినో, ప్రభు రాకడలో సజీవంగా ఉన్న మనం ప్రభు వచ్చినప్పుడు ఆత్మ అనుభవంలో మనం ఉంటే మనం కూడా పరలోకానికి కొనిపోబడతాం. ఈ విషయాలను తెలియజేస్తూ దేవుడిచ్చిన ప్రత్యక్షతను మీతో పంచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మరొకసారి హల్లెలూయా.